టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేదే లేదన్నారు మంత్రి లోకేష్. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడి తీరుతామని లోకేష్ కు తేల్చి చెప్పాయి విద్యార్థి సంఘాలు. మంత్రి లోకేష్ తో నిన్న గంటన్నర పాటు విద్యార్థి సంఘాల నేతలు భేటీ అయ్యారు. ఎన్నికలకు ముందు లోకేష్ అన్న మాటలను ఆయనకు విద్యార్థి సంఘాలు గుర్తు చేశాయి. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేస్తే విద్యార్థులు నష్టపోవడంతో పాటు ప్రజలకు వైద్య సేవలు అందవని లోకేష్ కు చెప్పారు విద్యార్థి సంఘాల నేతలు. ఉమ్మడి విద్యార్థి సంఘాలతో కలిపి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. మొత్తం 11 డిమాండ్లపై లోకేష్ తో చర్చించారు విద్యార్థి సంఘాల నేతలు. మెడికల్ కాలేజీల విషయంలో స్పష్టంగా పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. పీపీపీ విధానం మీద ఆయన వైఖరి ఎలా ఉంది అంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోలేమన్నట్టుగా ఈరోజు వైఖరి ఉంది. మేము కూడా చాలా స్పష్టంగా చెప్పాం, ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీల అంశము దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం, ఇది మా వైఖరి, దీని మీద మేము పోరాటం కొనసాగిస్తామని చెప్పాము. ఖచ్చితంగా అందరం కలిసి ఇప్పటికే ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి స్పష్టంగా చెప్పాడు కాబట్టి ఉద్యమ కార్యాచరణ కూడా భవిష్యత్తులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేంద్ర లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, కవిత, నిన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో విద్యార్థి సంఘాలు అదేవిధంగా యువజన సంఘాల భేటీ అయితే జరిగింది. దాదాపు 11 డిమాండ్ల మీద అయితే విద్యార్థి సంఘాలు నారా లోకేష్తో చర్చలు కొనసాగించాయి. అయితే ఈ 11 డిమాండ్స్లో కొన్ని అంశాల్లో మంత్రి నారా లోకేష్ అంగీకరించారు, మరికొన్నిటిలో విభేదించిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీ ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలన్నీ కూడా తమ వ్యతిరేకత అయితే తెలియజేశాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటీకరణ చేయడం కుదరదు, దీన్ని ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తున్నామంటూ కూడా వాళ్ళు చెప్పారు. అయితే పీపీపీ మీద వెనక్కి తగ్గేది లేదంటూ కూడా మంత్రి లోకేష్ విద్యార్థి సంఘ నేతలతో చెప్పినట్టయితే మనకు సమాచారం అందుతుంది. దీంతో విద్యార్థి సంఘ నేతలు కూడా చెప్పారు, ప్రైవేట్కి కనుక మెడికల్ కాలేజీలు ఇస్తే సేవ అనేది పూర్తిగా దూరం అవుతుంది, వ్యాపారమయంగా మెడికల్ కాలేజీలు ఉంటాయి, ప్రభుత్వం ఎవరైతే ప్రజలకు వైద్యం అందించాలనుకుంటారో దానికి దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒకటే మెడికల్ కాలేజీని ప్రభుత్వంలో నడపాలి, పీపీపీకి ఇస్తే కనుక ఖచ్చితంగా విద్యార్థులు కూడా ఇటు నష్టం జరిగే అవకాశం ఉందంటూ వాళ్ళ తమ వాదన అయితే తెలియజేశారు. ఎన్ని చెప్పినా కానీ లోకేష్ ఈ అంశం మీద ప్రభుత్వ నిర్ణయంగానే మేము ముందుకు వెళ్తున్నాము, ప్రస్తుతం మా దగ్గర మెడికల్ కాలేజీకి సంబంధించి రూపాయి కూడా లేదు కాబట్టి ప్రైవేట్కి ఇస్తున్నామంటూ మళ్ళీ తన వాదనని తాను చెప్పినట్టయితే తెలుస్తుంది. ఖచ్చితంగా పీపీపీ కాకుండా ప్రభుత్వ ఆధీనంలోనే మెడికల్ కాలేజీలు ఉండాలంటూ కూడా విద్యార్థి సంఘాలు మంత్రి లోకేష్కి తేల్చి చెప్పినట్టు, దీని మీద కార్యాచరణ కూడా వెళ్తున్నట్టయితే నిన్న విద్యార్థి సంఘాలు ప్రకటించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు గతంలో 17 మెడికల్ కాలేజీని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. దాన్ని ఆ కాలేజీల నిర్వహణ కోసం సెల్ఫ్ సస్టైన్డ్గా ఉండడం కోసం కొన్ని సీట్లని పెట్టిన పరిస్థితి, ఎన్ఆర్ఐ కోటాలో పెట్టిన పరిస్థితి. అయితే దానికి వ్యతిరేకంగా గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం లోకేష్ అనేక హామీలు ఇచ్చారు, తాము ఎన్నికలకు వస్తే అవన్నీ రద్దు చేసి మొత్తం కన్వీనర్ కోటాలోనే అన్ని మెడికల్ కాలేజీలను తీసుకొస్తామంటూ ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి ప్రైవేట్ పరం చేస్తున్న పరిస్థితి కనిపించింది. గత ప్రభుత్వం ఏదైతే 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చింది ఇవన్నీ కూడా ప్రైవేట్కి కట్టబెట్టేందుకు చర్యలు తీసుకున్నారు. నిన్న చంద్రబాబు నాయుడు కూడా దీని మీదే ఒక సమావేశం పెట్టారు. దానిలో కూడా త్వరితగతిన 4 మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇవ్వాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థి యువజన సంఘాలతో పాటు ప్రజా సంఘాలు కూడా ఆందోళన కొనసాగిస్తున్నాయి. నిన్న మంత్రితో జరిగిన చర్చల్లో కూడా ఇదే ప్రధాన అంశంగా విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు కూడా తేల్చి చెప్పినట్టయితే మనకు తెలుస్తుంది. ఉమ్మడి విద్యార్థి సంఘాలు యువజన సంఘాలతో కలిపి తమ కార్యాచరణ రూపొందిస్తామంటూ ఇప్పటికే విద్యార్థి సంఘాల నేతలు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు అందే వైద్యం పూర్తిగా దూరం అయ్యే పరిస్థితి ఉంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందంటూ కూడా విద్యార్థి సంఘ నేతలు చెబుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. కవిత, రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.